ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనము. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదంట. అంటే చర్చికి వెళ్ళే వారందరూ, ప్రార్థనలు పరిచర్యలు చేసే వారందరూ దేవుని భక్తులే కదా. మరి వారి మరణం కూడా విలువైనదిగా ఎంచబడుతుందా? నులివెచ్చగా ఉంటూ ఎలా పడితే అలా జీవిస్తూ చర్చిలకు వెళ్ళినంత మాత్రాన భక్తులు అయిపోరు. నీ హృదయంలో నుండి రావాలి దేవుడికి నువ్వు చేసే భక్తి. నువ్వు చేసే భక్తి జనులకు కాదు నచ్చాల్సింది, దేవునికి నచ్చాలి. జనులు కాదు గుర్తించాల్సింది, దేవుడు గుర్తించాలి నిన్ను. ఇప్పటికిప్పుడు నువ్వు మరణిస్తే నీ మరణం దేవుని దృష్టికి విలువగా కనిపిస్తుందా? విలువైనదిగా కనిపిస్తుందా? ఎలాంటి బ్రతుకుతున్నావు? ఎలాంటి భక్తి చేస్తున్నావు? ఎవరికి భక్తి చేస్తున్నావు? నువ్వు బ్రతికినప్పుడే కాదు, నువ్వు మరణించాక కూడా దేవుని దృష్టికి విలువైన వాడిగా, విలువైన దానివిగా కనిపించాలని మర్చిపోవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.